ఏళ్ల బాలుని రూ.1,00,000కు విక్రయించిన కేసులో 5గురిపై కేసు నమోదు చేసినట్టు ప్రొబేషనరీ ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోకి చెందిన బూస లావణ్యకు గత 5 ఏళ్ల క్రితం నర్సింహులు అనే వ్యక్తితో వివాహం కాగా వారికి బాబు పాప పుట్టారు. కొద్ది రోజులకు నర్సింహులు మృతి చెందగా లావణ్య కొంతకాలంగా నర్సుగా, తర్వాత జిల్లా కేంద్రంలో ఒక బట్టల దుకాణంలో పనిచేసింది. అదే బట్టల దుకాణంలో పనిచేసే లింగపేట మండలం పర్మాల గ్రామానికి చెందిన చాకలి సాయిలతో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అప్పటికే సాయిలు భార్య గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోగా ఒంటరిగా ఉన్న సాయిలు లావణ్యతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొంతకాలానికి వారిద్దరు వివాహం చేసుకున్నారు. లావణ్యకు మొదటి భర్త నర్సింహులతో పుట్టిన బాబుని విక్రయిస్తే డబ్బులు వస్తాయని, దానితో ఆటో కొని జీవనం సాగిద్దామని లావణ్యకు చెప్పాడు. దీంతో లావణ్య కన్న కొడుకుని అమ్మేందుకు సిద్ధపడింది. లావణ్య సాయిలు ఇద్దరు కలిసి లావణ్య తన 5 ఏళ్ల కుమారుణ్ణి జనవరి 12న పర్మాల గ్రామానికి చెందిన నసీమాకు రూ.50,000కు విక్రయించారు. బాబుని కొనుగోలు చేసిన నసీమా బాబుని కౌడిపల్లి మండలం రాజీపేటలోని తన సోదరి షాహిదాకు రూ.50,000కు విక్రయించినట్టు ఎస్ఐ తెలిపారు. షాహిదా తిరిగి బాబుని రూ.1,00,000కు కుంచాల శేఖర్కు విక్రయించినట్టు వివరించారు. బాబుని విక్రయించిన కొంతకాలానికి సాయిలు మొదటి భార్య తిరిగి రావడంతో లావణ్యకు సాయిలకు గొడవ జరిగింది. దీంతో విక్రయించిన తన కుమారుని తీసుకురావాలని సాయిలతో లావణ్య గొడవపడిన విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు తెలియగా వారు బాబుని విక్రయించిన 5గురిపై ఫిర్యాదు చేయగా పోలీసులు బాబును తీసుకువచ్చి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. 5గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నిఖిల్ని పర్మల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ 50,000 రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్ సంబంధించిన అతనికి 1,00,000 రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు మా అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5గురి పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5గురి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.